యాక్చువల్‌గా సంక్రాంతి సందర్భంగా మనకి 4 సినిమాలయితే రిలీజ్ అయ్యాయి. అవేంటంటే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్', 'నా సామిరంగ' సినిమాలు. ఈ సినిమాలతో పాటు రవితేజ నటించిన 'ఈగల్' కూడా రిలీజ్‌కి సిద్ధమైంది. అయితే అప్పుడు దర్శక నిర్మాతల థియేటర్ల ప్రాబ్లంతో 'ఈగల్' టీంని బతిమాలి ఫిబ్రవరి 9న షోలో రిలీజ్ డేట్ ఇస్తామని ప్రకటించారు. చాలా బతిమాలి బుజ్జగించగా ఇది 'ఈగల్' టీం ఒప్పుకుని సరే అంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సందీప్ కిషన్ సినిమా అయిన 'ఊరి పేరు భైరవకోన' ఆ డేట్ను ముందుగానే లాక్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ససేమిరా మేము అదే డేట్కి రిలీజ్ చేసుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పుడు నిర్మాత మండలికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. 'ఈగల్' టీం వాళ్ళు మీరు సోలో డేట్ ఇస్తా అన్నారు, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు 'ఊరి పేరు భైరవకోన' అదే రోజు వస్తున్నారు, మరి మాకు ఏం చెప్తారు అని ఒక లేఖ అయితే నిర్మాతల మండలికి రాసిచ్చారు. సో దీన్ని ఇప్పుడు నిర్మాతల మండలి సందీప్ కిషన్ మరియు వాళ్ళ డైరెక్టర్తో మాట్లాడి రిలీజ్ డేట్ వాయిదా వేసుకోమని బతిమాలుతున్నారని తెలుస్తుంది. అయితే వాళ్ళు ఫిబ్రవరి 16న 'భీమా' సినిమా రిలీజ్ కాకపోవడంతో ఫిబ్రవరి 16న సోలో డేట్ ఇస్తాము, ఆ రోజున రిలీజ్ చేసుకోండి అని నిర్మాతలు 'ఊరి పేరు భైరవకోన' టీంని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.